అయితే ఈ ఇండస్ట్రీకి రావాలని మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది? చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టం. సాంగ్స్ పాడుకుంటూ స్కూళ్ళల్లో కాలేజీలలో సాంగ్స్ పాడుకుంటూ ఇగో ఇండస్ట్రీలో పైకి ఎదగాలంటే మస్తు కష్టపడాలంట. మీరు ఇప్పటిదాకా ఏమేం కష్టాలు ఎదుర్కొన్నారు? ఏంది? ఒడిదొడుకులు సహజం, సముద్రం ఉన్నప్పుడు అలలు ఆటుపోట్లు సహజం. నువ్వు మీకు యాక్టింగ్ రాదని ఇండస్ట్రీకి వెళ్ళి బయటికి పంపించేశారంట. కొన్ని ఒక దగ్గర జరిగింది. అంటే యాక్టింగ్ రాదని కాదు, ఇతను కొత్తగా వచ్చాడు, అవసరమా కొత్తగా వచ్చిన అతను ఎందుకు తీసేయండి నేనని చెప్పేసి అని అన్నారు. పాత నీరు పోతుండాలి, కొత్త నీరు వస్తుండాలి. అట్లే మన జీవితంలో కూడా పాత అన్నీ పోతూ కొత్త జ్ఞాపకాలు కొత్త నా లైఫ్లోకి రావాలనే ఉద్దేశంతో ఒక చిన్న మార్పు. మీకు ఇండస్ట్రీలో గురువు ఎవరు? అంటే ఇండస్ట్రీ అని కాదు, నా కళా ఫీల్డ్లో నాకు గురువు మా బాబాయ్. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అవ్వాలని డ్రీమ్ ఉంటుంది. మీకు ఏంటి ఆ డ్రీమ్? సో ప్రస్తుతానికి మనం బతకడానికి ఏదో ఒకటి కావాలి అని చెప్పి ఒక ఛానల్లో యాంకర్గా జాయిన్ అయ్యాను. ఎత్ర నార్యస్తు పూజతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే అమ్మ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారని. నేను ఎందుకు ఈ మాట చెప్పినానంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లలో నిజంగా తల్లిదండ్రుల వాల్యూ తెలియట్లేదు ఇప్పుడున్న పిల్లలకి కానీ.